హాయ్ గైస్. అసలు చాలా హోరాహోరీగా జరిగింది రేస్ అయితే. లాస్ట్ వీక్ అసలు ఏమీ ఓవర్టేక్స్ లేకుండా స్టార్ట్ అయింది, ఎండ్ అయింది అన్నట్టు అయిపోయింది. ఓన్లీ మ్యాక్స్ ఫస్ట్ వచ్చాడు, అదొక ఆనందం ఉంది. కానీ ఏంటి ఓవర్టేక్స్ ఏం అవ్వట్లేదు, యాక్షన్ ఏం లేదు, ట్రాక్ మీద ఎవడెవడిని ఓవర్టేక్ చేయట్లేదు, పెద్ద డ్రామా ఏం జరగట్లేదు అనుకున్నాం. కట్టుపన్న ఈ వీక్ వచ్చేసరికి అసలు స్టార్ట్ అయింది, ప్రతి ల్యాప్ లో ఎవడొకడు ఇంకోటిని ఓవర్టేక్ చేయటం, ఆ ఇష్యూస్ అవ్వటం, గుద్దేసుకోవటం, ఇంకో పక్క సేఫ్టీ కార్ రావటం, ట్రాక్ మీద ఏమో డెబ్రీస్ ఉండటం, ఇంకా ఒకటి తర్వాత ఒకటి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది. అసలు స్టార్ట్ అయింది, ఎండ్ అయింది అని కూడా తెలియట్లేదు. ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క యాక్షన్ లో దిగిపోయి ఇంకా అసలు చాలా బాగుంది. కానీ ఫాలో అవడానికి అయితే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒక పక్క టైం, ఈ F1 గడి దాని ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక పక్క ఈ సైడ్ ఈ టైం బార్ ఉంటది, అది అది లేదు. ఒక పక్క ఒక టైం కి పేర్లు తీసేస్తాడు, ఓన్లీ F1 అని ఉంటది. లైవ్ రేస్ కనిపిస్తుంటది, ఆడు రీప్లే అని పెడతాడు. అదొకటి అవుతుంటది. టైమింగ్ కనిపించదు. ఆ ఇన్ని జరుగుతున్నాయి. ఒక 4 రేస్, ఇప్పుడు 4th రేస్ అవుతుంది. కొంచెం అన్నా మారాలి కదా, కొంచెం అన్నా బెటర్ అవ్వాలి. టెక్నాలజీ ఇంత వచ్చాక ఎక్కడ ఏమీ అవ్వకూడదు. ఎందుకంటే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్. అలాంటప్పుడు కొంచెమైనా ఇంత ఇంత జరుగుతుంది. ఒక ఇన్ని మిలియన్ డాలర్స్ తీసుకొచ్చి ఒక పక్క రేసులు క్రియేట్ చేసి, కార్స్ క్రియేట్ చేసి, ఇన్ని చేస్తున్నప్పుడు చూసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి? బ్రాడ్కాస్టింగ్ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకోవాలి. ఒక పక్క ఏమో రేసు దడ దడ దడగా జరిగిపోతున్నాయి, ఎందుకంటే ఒక్కొక్కరిని ఓవర్టేక్ చేసుకుంటున్నాడు, యాక్షన్ జరిగిపోతుంది. ఆ ఇంత మందిని చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజన్ వస్తుంది. సెకండ్, అందరూ ఓవర్టేక్ చేసుకుంటున్నారు, ఎవరెవరిని ఓవర్టేక్ చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. నువ్వు ఆ పక్కన మాకు ఇచ్చావా అంటే ఇవ్వలేదు, టైమింగ్ ఉందా అంటే లేదు. ఏమీ లేకుండా ఇంకేం చూస్తున్నావు కూడా మాకు అర్థం కావట్లేదు. ఒక పాయింట్ ఆఫ్ టైం కి లైవ్ రేస్ రీప్లే చూపిస్తున్నాను, ఇంకేమనాలి? ఆ? కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే, అంత యాక్షన్ జరుగుతుంటే ఎక్కడ FIAకి మాత్రం టైం దొరకలేదు. దేని మీదైనా రియాక్ట్ అవుదాం ఫాస్ట్ గా అంటే అసలు ఎక్కడా టైం దొరకలేదు. అది పైన ఏదో ఒక యాక్షన్ టేకెన్ అను, లేకపోతే ఇష్యూ ఇస్ నోటెడ్ అను, అసలు ఒక కొంత టైం వరకు అయితే రాలేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. కానీ అన్ని చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయాయి. కానీ మామూలు యాక్షన్ కాదు అసలు, మొత్తం ఒక రేంజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇది. లాస్ట్ ఇయర్ బ్రెజిల్ లో ఎంజాయ్ చేస్తాం ఫుల్ గా. మళ్ళీ ఇప్పుడు నాకైతే ఈ 2 రేసులే అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొత్తం చూసుకుంటే ఫుల్ ఆన్ యాక్షన్ ఉన్నది అయితే బ్రెజిలే అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకా మరి నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆన్ యాక్షన్ మామూలుగా లేదు అసలు. ఫాలో అవటానికే కష్టంగా ఉన్నంత పరిస్థితిలో ఉన్నాం అసలు. కానీ నిజంగా గ్రేట్ అసలు, ప్రతి ఒక్క డ్రైవర్ చాలా నీట్ గా చేశారు. ఓన్లీ కార్లోస్ మాత్రమే రేస్ ఇంకా కంప్లీట్ చేయలేకపోయాడు. కానీ మిగతా అందరూ అయితే చాలా కరెక్ట్ గా, అంటే గుద్దుకున్నారు, జరగాల్సిన యాక్షన్ అంతా జరిగింది. కానీ అందరూ రేస్ పూర్తి చేశారు. సో వన్ బై వన్ వెళ్దాం, లైట్ గా రేస్ రివ్యూ చేద్దాం, ఏమైందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఆస్కర్ పియాస్ట్రీ అన్న నిజంగా మెక్లరిన్ కార్ ఒక మెక్లరిన్ ద ఫాస్టెస్ట్ కార్ అయితే దాన్ని కరెక్ట్ గా డ్రైవ్ చేయగలిగింది ఓన్లీ ఆస్కర్ పియాస్ట్రీ మాత్రమే. కరెక్ట్ గా తీసుకెళ్తాడు. క్వాలిఫైయింగ్ లో కానీ ప్రాక్టీస్ లో కానీ నీట్ గా ఫాస్ట్ గా వెళ్తున్నాడు. తీసుకెళ్లి పోల్ లో పెట్టాడు, ఫైన్. సెకండ్ పోల్ అయిపోయింది, ఇప్పుడు ఏంటి? పోడియం. పోడియం వచ్చిందంటే వచ్చింది, ఫస్ట్ వచ్చాడు. అసలు ఆ పర్ఫార్మెన్స్ కి తగిన డ్రైవర్ ఎవడంటే పియాస్ట్రీ. నారిస్ అయితే అస్సలు కాదు. ట్రై చేస్తున్నాడు, కానీ నారిస్ చెప్పాలని నిజంగా ట్రై చేస్తున్నాడు, నాకు నచ్చింది. ఎందుకంటే తీసుకెళ్ళాడు, ఓకే P6 నుంచి P3కి తీసుకెళ్ళాడు. కానీ తీసుకెళ్ళిన మధ్యలో ట్రాక్ దాటి వెళ్ళిపోవటం, ఒక్కొక్కరిని ఒకరు గుద్దేసుకోవటం, తర్వాత బోల్డ్ అంత జరిగింది. వద్దాం, నాలెడ్జ్ దగ్గర కూడా వద్దాం. కానీ పియాస్ట్రీ నిజంగా చాలా డిజర్వింగ్. ఎందుకంటే స్టార్ట్ చేసావు రేస్ ని, క్వాలిఫైయింగ్ లో పోల్ లో పెట్టావు, గ్రేట్. నెక్స్ట్ స్టార్ట్ చేసావు రేస్ ని, రేస్ స్టార్ట్ అయిన తర్వాత నువ్వు వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నావు, నీకు వెనకాల వాడికి అసలు వెనకాల అంత యాక్షన్ అవుతుందని కూడా నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు అంత ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోయావు, నీకు వెనకాల ఏమవుతుందో తెలియదు. సరే, అంత బాగానే జరిగింది, నీకు అసలు ఎక్కడా హిండరెన్స్ లేదు అనుకునేసరికి సేఫ్టీ కార్ వచ్చింది. ఆ సేఫ్టీ కార్ వచ్చింది, ఇంక మళ్ళీ యాక్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ అప్పుడు ఏమైంది? నీకు బ్యాక్ ఉన్న వెనకాల ఉన్న రస్సుల్ కి చాలా డిస్టెన్స్ ఉంది. కానీ మళ్ళీ సేఫ్టీ కార్ వచ్చేసరికి డిస్టెన్స్ తగ్గింది, మళ్ళీ యాక్షన్ స్టార్ట్ అవుతుంది నీకు. మళ్ళీ ఎవడైనా ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉంది. కానీ సేఫ్టీ కార్ అయ్యే టైం మళ్ళీ నువ్వు, అది ఏదో ఉంటది చూడు కార్ సినిమాలో, ఆ లైట్నింగ్ మెక్వీన్ కి ఒక టైర్ కి పెట్టేస్తాడు చూడు, ఇంకా మేటర్ గారు ఒక్కసారి దాన్ని అనగానే సక్మని వెళ్ళిపోతాడు.
డిట్టు అదే జరిగింది. జస్ట్ అలా ఆగారు ఆగారు, ఇంకా సేఫ్టీ కార్ ఆగిందంటే టక్మన్ మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ రసిల్ వెనకాలే ఉన్నాడు. గ్రేట్ అది మాత్రం. నెక్స్ట్, జార్జ్ రసిల్. అన్నకి చాలా మధ్య మధ్యలో హిట్స్ తగిలినా కూడా తీసుకొచ్చేసాడు కార్ని నిజంగా. చాలా అంటే జనరల్ గా ఏమంటాం, ఏదైనా గొడవ అయిందంటే ముందు మధ్యలో దూరిపోయి ఇంకా పోటీలు తీసేసుకుంటాడు అంటాం కానీ, ఈసారి టాప్ ప్లేసెస్ లోనే ఉండి ఇష్యూస్ ఉన్నా కూడా ఫస్ట్ వచ్చి అదే టాప్ త్రీలోనే ఉన్నాడు. అది రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఒక పక్క టైర్ సెలక్షన్ లో అక్కడ ఒక తప్పు జరిగింది. నెక్స్ట్ డిఆర్ఎస్ దగ్గర ఒక తప్పు జరిగింది మాట్లాడు. సో ఏమైంది, స్టార్ట్ చేశాడు వెళ్తున్నాడు, ఒక పక్క వెనకాల ఉన్న కార్స్ అన్నిటిని డిపెండ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాడు, ఆస్కర్ ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వెళ్ళని కూడా అంతా బాగానే జరిగింది. తర్వాత వచ్చాడు, నాకు తెలిసి ఆ మీడియం టైర్స్ లో ఉన్నాడు అనుకుంటా, మీడియం టైర్స్ లో ఉన్నాడు. మళ్ళీ పిక్ చేయడానికి వచ్చాడు. మళ్ళీ వేరే హార్డ్ మీడియం ఏదో వేసుకున్నాడు, మళ్ళీ అంటే గుర్తు రావట్లేదు, జరిగిన యాక్షన్ ఏది గుర్తుండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మళ్ళీ టైర్స్ వేసుకున్నాడు, మళ్ళీ సేఫ్టీ కార్ వచ్చినప్పుడు మళ్ళీ పిక్ వచ్చారు. అప్పుడు జరిగింది ఏంటి, సాఫ్ట్వేర్స్ పెట్టారు. ఒకటే డైలాగ్, ఇప్పుడు సాఫ్ట్వేర్స్ పెట్టి అంత దూరం నన్ను ఎలా తీసుకెళ్ళమంటారని ఒకటే మాట అన్నాడు. ఇట్స్ వెరీ ఆడేషియస్ అని. కానీ నిజంగా సాఫ్ట్వేర్స్ పెట్టుకొని అన్ని ల్యాబ్స్ చేసి ఎక్కడ పొజిషన్ ఇవ్వకుండా నీట్ గా టైర్స్ ని ఒక పక్క కాపాడుకుంటూ పేస్ మెయింటైన్ చేస్తూ పొజిషన్ ఇవ్వకుండా ఎవరు ఎవరిని ఓవర్టేక్ చేయకుండా నీట్ గా తీసుకెళ్ళని రియలీ గ్రేట్ అనమాట. అదంతా కాకుండా మధ్యలో ఫాల్ట్, ఒక పక్క గేర్ లేకపోతున్నాను అంటున్నాడు, ఇంకో పక్క స్టీరింగ్ వీల్ ఎక్కడ ప్రాబ్లం వచ్చే ప్రాబ్లం గా కనిపిస్తుంది అంటున్నాడు. సడన్ గా డిఆర్ఎస్ ఆన్ అయిపోయింది. డిఆర్ఎస్ వెనకాల 1 సెకండ్ లో ఎవరు లేడు, అంటే 1 సెకండ్ విండోలో ఆస్కర్ క్రిస్టిక్ 1 సెకండ్ విండోలో ఎవరు లేరు. ఇంకా నొక్కాడు, డిఆర్ఎస్ ఆన్ అయిపోయింది. సో డిఆర్ఎస్ ఇష్యూ వచ్చింది అక్కడ. కానీ ఓకే, 5 సెకండ్ పెనాల్టీ పడింది మరి. ఇంకా పొజిషన్ ఇంకా అలాగే ఉందంటే సో ఇంకా P2 కన్ఫర్మ్ అనుకుంటా. కానీ చాలా ఇన్ని జరిగినా కూడా చాలా నీట్ గా జార్జ్ రసల్ తీసుకురావడం అన్నది నిజంగా గ్రేట్. నెక్స్ట్, నారిస్. ఎక్కడో P6 లో ఉన్నాడు, తీసుకెళ్లి P3లో పెట్టాడు. ఓకే ఫైన్, బానే ఉంది. పాయింట్ ఏంటంటే రేస్ స్టార్ట్ చేసావు నువ్వు, రేస్ స్టార్ట్ చేసి లైన్ కి ముందర పార్క్ చేసావు, వెస్ట్ హ్యాపన్ కనిపించింది చెప్పేశాడు ఫైన్. తర్వాత వాల్ స్టార్ట్ చేసాం అన్నారు కానీ దాని మీద ఇష్యూ ఏం రాలేదు, జస్ట్ ఆ క్రాసింగ్, ఆ లైన్ క్రాస్ దాటి ముందుకు వెళ్ళో కార్ అక్కడ పార్క్ చేసాం అన్నారు. సో తీసుకెళ్ళో పెట్టావు. కానీ నిజంగా స్టార్టింగ్ 3 పొజిషన్స్ గెయిన్ చేయడం మాత్రం కరెక్ట్ గా జరిగింది. ఎందుకంటే ఎక్కడో P6 లో పెట్టి దాని అలా ఫస్ట్ P3కి తీసుకొచ్చావు కదా, అక్కడే అంటే ఫస్ట్ టర్న్ 1 లోనే నువ్వు చేయాల్సిన యాక్షన్ అంతా చేసేసి ఇంకా పొజిషన్ రిటైన్ చేసుకుంటూ వచ్చావు నువ్వు అంతే. ఇంకా మధ్యలో ఎన్ని స్టాప్స్ వచ్చినా సేఫ్టీ కార్ వచ్చినా పొజిషన్స్ అయితే రిటైన్ చేసుకుంటే అది 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 కరెక్ట్ గా చేస్తావు. అంతా అయ్యింది, బాగానే జరుగుతుంది, టైర్స్ బాగానే ఉంది, ఎక్కడ నీకు ప్రాబ్లం రావట్లేదు. అసలు నిజం చెప్పాలంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చినట్టు కూడా చెప్పలేదు. ఎందుకంటే స్టార్ట్ చేశాడు రేసు, పొజిషన్స్ గెయిన్ చేశాడు. తర్వాత పిట్ లేన్ కి కరెక్ట్ గా ఆస్కార్, తర్వాత జార్జ్, తర్వాత వీలు వచ్చేసాడు, నారిస్ కూడా వచ్చేసాడు. అయిపోయింది అనగా మళ్ళీ సేఫ్టీ కార్ అప్పుడు మళ్ళీ వచ్చాడు. సేఫ్టీ కార్ అప్పుడు వచ్చాడు, మళ్ళీ పొజిషన్స్ కోల్పోయాడు అక్కడ. ఎక్కడ పిట్ లేన్ నుంచి వస్తున్నప్పుడు మళ్ళీ పొజిషన్స్ కోల్పోయాడు. కోల్పోయినా కూడా మళ్ళీ ఫైట్ చేసి మళ్ళీ ప్రతి ఒక్కొక్క స్టెప్ తీసుకుని అలా పైకి వచ్చాడు. నిజంగా P3 వరకు వచ్చాడు, గ్రేట్ అని చెప్పాలి. వన్ సైడ్ ఉంది ఏంటి, ఎందుకంటే క్వాలిఫైయింగ్ లో ఏమన్నాడు, నాకు ఒక ఫన్ డ్రైవర్ లాగే నాకేమో ఫీలింగ్ అనేది రావట్లేదు, ఏదో అవుతుంది నాలో, మేబీ నేను బెటర్ గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను, కార్ అయితే చాలా బాగుంది, నేను చేయాల్సింది నేను చేయాలి అన్న. ఇప్పుడు ట్రై చేశాడు, నిజంగా బాగా ట్రై చేస్తే తీసుకొచ్చాడు. ఇట్స్ గ్రేట్. ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ ఎ గ్రేట్ డ్రైవర్, బట్ ఈజ్ ఎ గుడ్ డ్రైవర్ అంతే. ఆస్కర్ ఇస్ ద బెస్ట్ డ్రైవర్ ఇన్ మెక్లరెన్, నారిస్ అయితే కాదు. నారిస్ హ్యాస్ టు ఇంకా ఉంది, వాడి బ్యాటిల్స్ వాడు ఫేస్ చేసి ఇంకా గ్రేట్నెస్ రీచ్ అయ్యే ఇంకా చాలా ఉంది వాడికి, ఇంకా చాలా బిగ్ పాతే ఉంది. ఆస్కర్ అయితే ఇంకా వెళ్తున్నాడు, ఇప్పటికైతే వెళ్తున్నాడు. మరి మిగతా కార్ ఇంప్రూవ్మెంట్స్ వేరే వాళ్ళకి ఎవరైనా వచ్చి వాళ్ళు ఇప్పుడు ఓవర్టేక్ చేసి మెక్లరెన్ ని ముందుకెళ్తే అప్పుడు ఆస్కార్ ఏం చేస్తారనేది తెలుస్తుంది. అంతవరకు మెక్లరెన్ రాకెట్ షిప్ అయ్యిగా రాకెట్ షిప్ లా ఉన్నంత వరకు ఆస్కార్ కి అయితే మంచి ఛాన్స్ ఉంది డ్రైవర్ ఛాంపియన్షిప్. ఇట్స్ జస్ట్ ప్యూర్లీ అబౌట్ కార్ అండ్ అ డ్రైవర్ హూ ఇస్ డ్రైవింగ్ ఇట్ వెరీ గుడ్ అంతే. చార్ల్స్.
నిజంగా గుడ్ యాక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే స్టార్ట్ చేసావు, వెళ్తున్నావు, ఓవర్టేక్స్ బాగానే జరుగుతున్నాయి, అన్ని బాగానే వెళ్తున్నాయి. కరెక్ట్ గా ఫిట్టింగ్ దగ్గర ఒకటి అన్నాం, విల్ గో ఫర్ డెల్టా అన్నాం. ఫెరారీ వాళ్ళేమో బ్రావోకి వెళ్దాం, బ్రావోకి వెళ్దాం అంటే నువ్వేమో డెల్టాకి వెళ్దాం. న్యూస్ కూడా ఒకటి వచ్చింది ఏమని, నాకు కావలసిన చేంజెస్ చేయండి కార్లో, నేను డ్రైవ్ చేసే విధంగా నాకు స్టైల్లో డ్రైవ్ చేయండి అన్న. సో ఫెరారీ ఏం చేయాలి, ఒక పక్క నీకు డిజైన్ చేస్తూ ఇంకొక పక్క లూయిస్ కూడా ఇప్పుడు నుంచి ఉన్న కారే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇట్స్ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ అక్కడ. ఇప్పుడు కూడా ఒకటే అంటున్నారు, నేను డెల్టాకి వెళ్దాం అంటున్నా, మీరేం బ్రావోకి వెళ్దాం అంటున్నారు. ఓకే, లాస్ట్ కి వాళ్ళు ఏం ఫిక్స్ చేస్తే వాడు అదే ఫిక్స్ అవ్వాలి. సో వాడేమన్నాడు, డెల్టాకి వెళ్దాం అన్నాడు. ఏమని, హార్డ్ టైర్స్ పెట్టండి నాకు, నేను లాంగర్ డ్యూరేషన్ ఉంటాను అన్నాడు. సో ఓకే, చూస్తున్నారు ఆ వర్స్టాపెన్ ఆల్రెడీ హార్డ్ లో ఉన్నాడు, టైర్స్ బాగాలేదు అది ఇది అని చెప్తున్నాడు, మీకు అర్థమైంది హార్డ్ వద్దు మీడియంకి వెళ్దాం. సో ఓకే, మళ్ళీ బ్రావో ప్లాన్కి వచ్చారు, మీడియంస్ పెట్టారు. చెప్పాడు ఓకే మీరు ఎలా అన్నారో సరే, ఇంక మనం నేనేం చేయలేనని చెప్పి వెళ్తున్నారు, బానే ఉంది, అంతా అయిపోయింది. ఇంకా సేఫ్టీ కార్ అయిన తర్వాత మళ్ళీ వాడికి హార్డ్ ఎందుకు పెట్టారు మీరు, నాకు అర్థం కాలేదు. ఒక పక్క మీరే చెప్పారు ఏమని, హార్డ్ వద్దు, అంటే రేడియోలో చెప్పలేదు, అర్థం అవుతుంది, హార్డ్ అయితే వద్దు ఎందుకంటే వెస్టాపన్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు హార్డ్ టైర్స్ వద్దు, వెస్టాపన్ హార్డ్ టైర్ తీస్తాడు లాస్ట్ కి. ఇప్పుడు వీళ్ళు మీరు హార్డ్ టైర్ పెట్టడం ఏంటో నాకు అర్థం కాలేదు. మీరే వద్దన్నారు ఫస్ట్, ఇప్పుడు మీరే హార్డ్ టైర్ పెట్టాడు. హ్యామిల్టన్ నచ్చింది ఎందుకంటే మీరు ఆ చేసిన స్ట్రాటజిక్ మూవ్ వల్ల, అదే ఇది సేఫ్టీ కార్ టైంలో మీరు చేసిన స్ట్రాటజిక్ మూవ్ వల్ల వాళ్ళకి బాగానే అనిపించింది. వీడికి ఏంటంటే ఒక పక్క మీరు ఇది బాగాలేదు అన్నారు, సరే ఇది పెట్టారు, ఓకే నేను డ్రైవ్ చేస్తున్నాను, కంటిన్యూ చేయాలి కదా. హార్డ్ టైర్ పెట్టారు ఏంటి, హార్డ్ టైర్ ఆల్రెడీ పని చేయట్లేదు వెస్టాపన్ కాక, సో ఇంకెవరికి పని చేయట్లేదు అక్కడ. సో ఈ ట్రాక్ కి హార్డ్ టైర్ అనేది చాలా బర్డెన్ అని చెప్పాలి ప్రతి ఒక్క డ్రైవర్కి. చాలా ఒక్కొక్కడు టైర్ బాగాలేదు గ్రిప్ రావట్లేదు అన్నీ చెప్తున్నారు. కానీ ఫెరారీ తీసుకెళ్లి లెక్లర్ కి హ్యామిల్టన్ మాత్రం హార్డ్ పెట్టేసి వదిలేసింది, ఏది పిట్ స్టాప్ తర్వాత, సేఫ్టీ కార్ తర్వాత. కానీ ఇట్స్ ఓకే, అంత యాక్షన్ జరిగినా, నారిస్ తో అంత ఫైట్ చేసినా, ఇంకా లాస్ట్ సెకండ్ ల్యాప్ కల్లా వచ్చేసరికి ఇంకా నారిస్ ముందుకు వచ్చేసాడు, లెక్లర్ కి ఇంకా వెళ్ళిపోయాడు. కానీ పొజిషన్ ఇచ్చారు ఎందుకంటే నారిస్ వస్తున్నాడు, ఓవర్టేక్ జరిగింది, ఓవర్టేక్ అయిన తర్వాత ట్రాక్ నుంచి బయటకు తోస్తాడు, కనిపిస్తుంది క్లియర్ గా ఉంది, ఇక్కడ ఫైట్ చేయడానికి ఏం లేదు. లెక్లర్క్ వెళ్తున్నాడు, నారిస్ వెనకాల ఉన్నాడు, ఓవర్టేక్ నారిస్ చేశాడు, ఇంకా లెక్లర్క్ చేసి ఆపుకున్నా కూడా సడన్ గా ఇంకా ట్రాక్ దాటి బయటకు తోస్తాడు నారిస్. సో ఇంకా పొజిషన్ ఇచ్చేసాడు, ఇట్స్ ఫైన్, మరి జరగాల్సిందే జరిగింది. సో ఇంకా లాస్ట్ కి నారిస్ ముందుకు వచ్చేసాడు, లెక్లర్క్ కి స్పోర్ట్స్, అంతే ఇంకా. కానీ పాయింట్ ఏంటంటే ఫెరారీ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. ఎందుకంటే ఓకే, మధ్యలో వాళ్ళకి ఇంటర్నల్ గా ఏం జరిగినా ఓవరాల్ చూసుకుంటే 4 and 5 ఈజ్ గుడ్. ఆ కార్ కి 4 and 5 ఇవ్వడం రియలీ గ్రేట్. హామిల్టన్ సార్ మీరు బాగానే చేశారు, ఎందుకంటే ఎక్కడో వెనకాల ఉందా, ఎక్కడ P8 అనుకుంటా, P8 దగ్గర స్టార్ట్ చేసి తీసుకెళ్లి అలా మెల్లమెల్లగా ఫస్ట్ లో పెట్టారు, అంటే వచ్చారు మళ్ళీ ఫస్ట్ కి, మళ్ళీ పిట్ లైన్ కి రాగానే మళ్ళీ పొజిషన్ పోయింది, మళ్ళీ ముందుకు వచ్చారు, అంత బానే ఉంది. అంత ఒక్కొక్కరిని అలా ఎలా ఉందంటే, ఒక ఆర్గనైజ్డ్, ఇంత అన్ఆర్గనైజ్డ్ రేస్ లో ఆర్గనైజ్డ్ పర్సన్ ఎవరు ఉన్నారంటే మెల్లగా ఒక్కొక్కరిని క్రాస్ చేసుకుంటూ ఎవరికి ఏం అవ్వకుండా నీట్ గా తీసుకెళ్ళలేదు కార్. నాకు డ్రైవింగ్ అనేది చాలా చాలా నచ్చింది, ఎందుకంటే ఓకే ఇష్యూస్ అయ్యాయి ఒకరితో ఒకరి దగ్గర ఒక్కొక్క అయ్యింది, కానీ నీట్ గా పర్ఫార్మెన్స్ ని ఒక పక్క కార్ ని మెయింటైన్ చేసుకుంటూ డ్రైవ్ చాలా నీట్ గా డ్రైవ్ చేస్తూ ఎక్కడ ఏం అవ్వకుండా నీట్ గా తీసుకెళ్లారు, దట్స్ రియలీ గ్రేట్. మా అన్న మ్యాక్స్, మ్యాక్స్ అని ఏం చెప్పాలి, నిజంగా బాధేసింది ఎందుకంటే ఎక్కడో వెనకాల P7 దగ్గర స్టార్ట్ చేసావు, P7 దగ్గర స్టార్ట్ చేసావు మీడియం టైర్స్ లో, వెళ్ళావు పొజిషన్ పోతున్నాయి కనిపిస్తుంది. తర్వాత పిట్ లేన్ కి వచ్చావు, పిట్ లేన్ కి వచ్చిన తర్వాత హార్డ్ కి మార్చేసరికి గ్రిప్ లేదు. ఇవన్నీ కాదన్నట్టు ఎక్కడ చూసినా ముందు ఆంటోనెల్లి గాడు ఉంటున్నాడు. నాకు ఒకటే డైలాగ్ రన్ అవుతుంది, బిజినెస్ బొక్కలకు నేను ఏడుస్తుంటే మధ్యలో హీరో ఒకడు అన్నట్టు. ప్రతిసారి ఆడే వస్తున్నాడు, ఓవర్టేక్ ఏమో అవ్వట్లేదు, ఎంత ఓవర్టేక్ చేద్దామన్నా ఓవర్టేక్ అయితే అవ్వట్లేదు. ఇంకా అలా వెళ్తున్నాడు. అనుకున్నాను హార్డ్ టైర్ కి వచ్చాడు, సో పిట్ లైన్ కి వచ్చి హార్డ్ టైర్ కి వచ్చాడంటే ముందు ఆడున్నాడు ఆంటోనెల్లి గారు, మీడియం కి వచ్చాడు, మీడియం లోనే ఉంటున్నాడు, ఇంకా పిట్ స్టాప్ రాలేదు. సో ఖచ్చితంగా వాడు వెళ్ళినప్పుడు ముందుకు వచ్చేస్తాడని అర్థమైంది.
సో అంతా బాగానే జరుగుతుంది. ఇంకా పిట్లేరుకి వెళ్ళి వచ్చేసరికి 20th పొజిషన్. షాక్ అది మాత్రం. సరే వెళ్తున్నాడు. ఎక్కడ P17 నుంచి మళ్ళీ P20కి పడిపోయాడు వెనక్కి. అంతా వెళ్తుంది సరే, ఇంకా మళ్ళీ P20కి వచ్చాము. ఓకే, బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నట్టు ఒక్కొక్కరిని దాటుకుంటూ వస్తున్నాడు. సడన్ గా సేఫ్టీ కార్ అన్నాడు. సో ఎక్కడో P15 లో ఉన్నాడు, P12 లో ఉన్నాడు అనుకుంటా. అలా ముందుకు వచ్చాడు మళ్ళీ. మళ్ళీ ముందుకు వచ్చి ఇంకా అక్కడ నుంచి మెల్లగా గెయిన్ చేసుకుంటూ ఒకరిని లాస్ట్ ఓకాన్ దగ్గర ఆగాడు. ఆకాన్ ఇంకా చేస్తున్నాడు. లాస్ట్ ల్యాప్స్ వచ్చేసరికి ఆకాన్ కూడా ఓవర్టేక్ చేసి ఇంకా కొంచెం డిస్టెన్స్ ఉంది. ఇంకా రేస్ ఫినాలే మొత్తం అయిపోయి లాస్ట్ ల్యాప్ వచ్చేసరికి కొంచెం డిస్టెన్స్. గ్యాసలిన్ దాటి ముందుకు వచ్చేసాడు. ఇంకా ఆ స్విచ్ మాత్రం నిజంగా రియలీ గ్రేట్. మ్యాక్స్ అక్కడ మాత్రం P20 నుంచి P6కి వచ్చాడు, రియలీ గ్రేట్. ఇది ఎవడు మాట్లాడు. ఇట్స్ ఓకే. మా వెనకాల ఉన్నప్పుడు ఎవడు మాట్లాడు, P1 P2 P3 గురించి మాట్లాడతారు. ఇట్స్ ఓకే. గ్యాస్లీ నిజంగా గ్రేట్. ఆ ఆల్పిన్ తీసుకెళ్లి ఆ ఫోర్త్ పెట్టి మళ్ళీ దాన్ని ఎంత నీట్ గా డ్రైవ్ చేసుకొని అయినా P7 లో పెట్టామని నిజంగా గ్రేట్. రియలీ రియలీ గ్రేట్. అసలు ఫోర్త్ కి రావడం ఒక ఎత్తు అయితే దాన్ని అలా మెయింటైన్ చేస్తాం. దట్స్ రియలీ గ్రేట్. ఆ మెయింటైన్ చేస్తాం. ఓకే, యూ లాస్ట్ సమ్ ప్లేసెస్. P6 ఉండాలి, లాస్ట్ సెకండ్ వచ్చాక P7 వచ్చాం, ఇట్స్ ఫైన్. కానీ ఆ కార్ నుంచి నువ్వు అంత ఎక్స్ట్రాక్ట్ చేసావు చూడు, దట్స్ రియలీ గ్రేట్. నెక్స్ట్ ఎస్టబెన్ ఆకాన్. ప్యూర్ గ్రేట్ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే. అంటే మరీ తోపుతురుము అన్నట్టు కాదు, కానీ నిజంగా గ్రేట్ పర్ఫార్మెన్స్ ఆ కారు. ఎందుకంటే క్వాలిఫైయింగ్ లో యాక్సిడెంట్ అయింది. నీకేం అవ్వలేదు, ఇట్స్ గుడ్. నీకేం అవ్వలేదు. కారు తుక్కు తుక్కు అయిపోయింది. కానీ నీ ల్యాప్ టైం డిలీట్ అయిపోయింది అనుకుంటా. ల్యాప్ టైం డిలీట్ అయిపోయింది, అవును. Q2 వరకు వచ్చారు, అక్కడ ల్యాప్ టైం డిలీట్ అయిపోయింది. అయినా ఓకే, బ్యాక్ సైడ్ ఎక్కడ పొజిషన్ లో ఉన్నాను. కానీ తీసుకొచ్చి ఇప్పుడు 8th పొజిషన్ లో పెట్టామంటే గ్రేట్. రియలీ గ్రేట్. బాగా డ్రైవ్ చేస్తాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా నువ్వు అంటే లాస్ట్ రేస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ చూసినా నీ పొజిషన్ అయితే మ్యాక్స్ P10 కన్నా పైన ఉంది. ఎప్పుడు P10 కన్నా పైన కనిపించింది. సో అట్ లాస్ట్ నువ్వు P10 కన్నా పైన P8 లో వచ్చావంటే రియలీ గ్రేట్. నెక్స్ట్ యూకి సునోడా. మామూలు యాక్షన్ జరగలేదు యూకి సునోడా. అసలు ఎక్కడ చూసినా ఒక పక్క ప్లేసులు కోల్పోతున్నాడు, మరి ప్లేసులు గెయిన్ చేస్తున్నాడు. అంతా బాగానే వెళ్తుంది. మళ్ళీ కార్లోస్ తో గుద్దేసుకోవటము, వీల్ టు వీల్, బాడీ డ్యామేజ్ అన్ని. అసలు ఇంత యాక్షన్ హీరోని ఎక్కడ చూడలేదురా నేను. ఇంత అంటే ఒక పక్క గుద్దేసుకుంటున్నారు, అయినా ముందుకు పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. నిజంగా యూకి సునాడా ఇస్ రియలీ ట్రైంగ్ సో హార్డ్ టు యూనో ఆ సెకండ్ సీట్ కి మనం కొంచెం జస్టిస్ చేద్దాం, మనకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి విల్ ట్రై రియలీ హార్డ్ అన్నట్టు నీట్ గా తీసుకెళ్తున్నారు. రియలీ గుడ్. చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు యూకి. ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయాలనే కోరుకుందాం. కానీ ఎక్కడ ఆ సీట్ కి ఆ ఛాన్స్ ఇచ్చినందుకు జస్టిస్ చేస్తున్నాడు, జస్టిస్ ఇవ్వటానికి ట్రై చేస్తున్నాడు. గ్రేట్. అయ్యింది చాలా యాక్షన్ అయింది. వీల్ టు వీల్ యాక్షన్ అయింది, గుద్దేసుకోవటాలు జరిగాయి. ఆ పక్క కార్ కి స్కిన్ కూడా అదే బాడీ కూడా వచ్చేసింది. అయినా హీ హీ కెప్ట్ పుషింగ్. ఎంతో ట్రై చేశాడు. కానీ ఒక్క మాట చెప్పాలి, మ్యాక్స్ కి యూకీకి అసలు ఆ బొక్క పెట్టింది ఏమైనా ఉంది అంటే మాత్రం అక్కడ పిట్ స్టాప్ వచ్చాక లైట్స్ ఆగాలన్నప్పుడు రెడ్ పడింది, బాగానే ఉంది. వెళ్ళిపోవాలన్నప్పుడు గ్రీన్ రావాలి కదా, ఎల్లో బ్లింక్ అవటం ఏంటి? యూకీకి ఏమో ఎల్లో బ్లింక్ అవటం, వాడేమో బ్రో ఎల్లో బ్లింక్ అవుతుంది వెళ్ళాలా వద్దా అని చెప్పి వెళ్ళిపోవటం. మ్యాక్స్ వాడికైతే రెడ్డే ఉండిపోయింది. చేంజ్ చేయండి రా బాబు, అదేంటి సాఫ్ట్వేర్ ఏదో ఒకటి మార్చండి. రెడ్ లైట్ ఉండిపోయింది, అంత బాగానే జరుగుతుంది, ఎందుకు ఆడుతున్నాను అని చెప్పి ఆగి వెంటనే వెళ్ళిపోయాడు. ఆ 1 సెకండ్ కాట్స్ వల్ల ముందున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. అది మాత్రం రియలీ రెడ్ బుల్ రెడ్ బుల్ ఫెరారీ అయినట్టు కనిపించింది. ఎందుకంటే అంత నీట్ గా ఓకే, తీసుకెళ్తున్న పొజిషన్స్ మీకు ఎలవలేవు, టాప్ పొజిషన్ లో అయితే మీకు లేరు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఉన్న డ్రైవర్ కి ఆ టైంకి ఏమేమి కావాలో అన్ని కరెక్ట్ గా టైం సెట్ చేసి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. కానీ లేదు, ఒక పక్క ఏమో ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న వీల్ కి కరెక్ట్ గా ఇది జరగలేదు, రాలేదు. అది వీళ్ళు పెట్టదాం అంటే మళ్ళీ ఆ, ఇంకో పక్క పైన లైట్లు పని చేయట్లేదు. ఇన్ని జరిగినా కూడా మ్యాక్స్ P6 యూకి P9 అంటే రియలీ గ్రేట్. డ్రైవర్స్ నే మెచ్చుకోవాలి, టీమ్ అయితే మెచ్చుకునేది లేదు, డ్రైవర్స్ మాత్రం మెచ్చుకోవాలి. ఓలీ బేర్మెన్ P20లో ఉన్నాడు, ఎక్కడో P20లో ఉన్నాడు. వాడు వచ్చి ఇలా P10 లో పెట్టాడంటే బీనర్కి రియలీ గ్రేట్. చాలా నీట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే
చాలా యాక్షన్ జరిగింది. చాలా యాక్షన్ లో వీడ్ యాక్షన్ కూడా ఉంది. ఇంత ఫైట్ చేశాడు. P20 నుంచి P10కి వచ్చాడు. బీనేరుకి రియలీ గుడ్ పర్ఫార్మెన్స్, స్టెల్లర్ పర్ఫార్మెన్స్. కిమి ఆంటనెల్ పాపం వచ్చింది నిజంగా, మంచి ఛాన్సే వచ్చింది కానీ చాలా పిట్ స్టాప్స్ జరిగాయి అనుకుంటారు. కిమీకి మాత్రం ఒక 3-4 వరకు అయింది అనుకుంటా పిట్ స్టాప్స్, నాకు గుర్తున్నంత వరకు. వస్తున్నాడు టైర్ మార్చి పంపిస్తున్నారు, వస్తున్నాడు టైర్ మార్చి పంపిస్తున్నారు, జరుగుతూనే ఉంది. పాపం ఒక పక్క ట్రై చేస్తున్నాడు ఓవర్టేక్ చేయడానికి, మళ్ళీ పిట్ స్టాప్ వస్తున్నాడు. మళ్ళీ ఓవర్టేక్ చేస్తున్నాడు, మళ్ళీ పిట్ స్టాప్ వస్తున్నాడు. కానీ ఓన్లీ కిమీకి మాత్రమే తప్పు జరిగింది మెర్సిడెస్ లో. జార్జ్ కరెక్ట్గా చేశాడు కానీ కిమీకి మాత్రం అసలు పాపం ట్రై చేస్తున్నాడు కానీ ఒక పక్క ఆడికి ముందుకు వెళ్ళడానికి అవ్వట్లేదు. కానీ ఏం చెప్పాలంటే రియల్లీ గ్రేట్. ఎందుకంటే మ్యాక్స్ ను ఓవర్టేక్ చేస్తావు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడ చూసినా నీ పొజిషన్ లో నువ్వు ఎప్పుడు ఓవర్టేక్ యాక్షన్ లో నువ్వు మాత్రం ఎప్పుడు రేస్ స్టార్ట్ నుండి రేస్ ఎండింగ్ వరకు కంటిన్యూస్ యాక్షన్ లోనే ఉన్నావు. ఎక్కడా తప్పు జరగలేదు నీ నుంచి. అంటే ఉంది, నీ రేస్ ట్రాక్ లిమిట్స్ దాటి బయటికి వెళ్ళావు. రెడ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కూడా ఇచ్చారు నీకు, జరిగాయి. కానీ యూ డిడ్ గ్రేట్. జరగాల్సిన యాక్షన్ అయితే జరిగింది కానీ నువ్వు నువ్వు ఇంకా నువ్వు నేర్చుకునేవి చాలా ఉన్నాయి. అగ్రెసివ్ గా ఉన్నావు, చాలా బాగా చేస్తున్నావు, దట్స్ గుడ్. కానీ కొన్ని క్రాసింగ్స్ కూడా జరుగుతున్నాయి, అది కూడా కరెక్ట్ గా జరగట్లేదు. సో అక్కడ నీ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఆల్సో టీమ్ ఫక్ యూ జరిగింది. సో ఇంకా పొజిషన్స్ పోయాయి. టాప్ లో ఉండేవాడికి P11 వచ్చేసింది ఇంకా. సో ఓకే, జరుగుతుంది. అలెక్స్ ఆల్బన్ అన్న ట్రై చేశాడు, తీసుకెళ్ళాడు కానీ పైన ఏంటి టాప్ 10 లోనే ఉండేవాడు కానీ ఇంకా అలా వంటడానికి వెనక్కి వచ్చాడు. ఓకే, ఎక్కడా ఏమంటారు కంప్లైంట్ చేస్తే ఏం అవ్వలేదు కార్ గురించి. కానీ ఒకటే ట్రై చేశారు మొత్తం కార్ అవని, డ్రైవర్స్ అవని, విలియమ్స్ ట్రై చేసింది అయితే ఒక్కటే. కనీసం ఒక్కడైనా టాప్ లో ఉంటే బాగుంటది అనే మైండ్ సెట్ తోనే వెళ్ళారు. కానీ పాపం జరిగింది, ఇంకా కండిషన్స్ అలా ఉన్నాయి. కానీ అలెక్స్ హీ వాస్ ట్రయింగ్ బట్ హీ హ్యాస్ టు లూజ్ సమ్ పాయింట్స్. వచ్చాడు, పిట్ స్టాప్ వచ్చాడు, ఇంకా అక్కడ నుంచి పొజిషన్స్ పోవడం స్టార్ట్ అయింది. ఇంకా మొత్తం వెనక్కి వచ్చాడు. ఇంకా లాస్ట్ కి P12 వచ్చాడు. ఓకే, గుడ్. నీకో హల్కన్బర్గ్ ఈ అన్నకు కూడా డిలీట్ అయిపోయింది అనుకుంటారా ఏంటది టైము. బట్ వెనకాల ఎక్కడ ఉన్నా కూడా వచ్చాడు, P13కి వచ్చాడు. ఓకే, చాలా ఆ కార్ని తీసుకొచ్చాడు. ఓకే, ఫైన్. ఇంకా వీళ్ళ గురించి నేను ఏం చెప్పలేను ఎందుకంటే వాళ్ళు చేసిన యాక్షన్ అయితే జరిగింది. కానీ P13 లో ఉన్నారు. ఇంకా వెనకాల అక్కడ వాళ్ళ గురించి చూపిస్తే ఏమైనా చెప్తాం వీళ్ళ గురించి, మరి ఏం చెప్పడానికి లేదు. ఐసాక్ హజ్జార్ ఈస్ డూయింగ్ ఎ రియలీ గుడ్ జాబ్. ఎందుకంటే ఒక పక్క మంచి ఓవర్టేక్స్ చేస్తున్నాడు, ఎక్కడ ఏం యాక్సిడెంట్ అవ్వకుండా చూసుకుంటున్నాడు. ఒక పాయింట్ కి ముందుకు వచ్చాడు, P10 దాటి ముందుకు వచ్చాడు. కానీ ఇంకా బీన్ రేసింగ్ బుల్స్ వాళ్ళ పేస్ సరిపోకో లేకపోతే వాళ్ళ ఆ, ఏమంటారు స్ట్రాటజీస్ బాగోకో జరగాల్సింది జరిగింది. ఇంకా P14 అట్ లాస్ట్. ఎప్పుడు అదే అవుతుంది రేసింగ్ బుల్స్ కి. P10 దాటి ముందుకు వస్తే మాక్సిమం P9 P10 లో ఉంటారు. లేదంటే ఈ 14 15 ఈ పొజిషన్స్ లో ఉంటారు. అదేంటి అర్థం కాదు. రేసింగ్ బుల్స్ డూయింగ్ గుడ్ అనేది చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయం నేనైతే. నెక్స్ట్ ఆల్పిన్, జాక్ డూహన్. ఈ ఇంకా రేస్ స్టార్ట్ అవ్వక ముందు ఒక న్యూస్ అయితే విన్నాను, ఏమని జాక్ డూహన్ కి ఇంకా ఛాన్స్ తీసేస్తాడేమో. ఎందుకంటే ఫ్లావియో ఆగడు, చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. అగ్రెసివ్ గా ఉన్నప్పుడు జాక్ డూహన్ పర్ఫామ్ చేయలేదంటే తీసేద్దాం, ఎప్పుడు నెక్స్ట్ ఇంకెవరిని తీసుకొద్దాం అనే పాయింట్ లో ఉంటాడు. సో జాక్ డూహన్ పర్ఫామ్ చేయాలనుకున్నాను, చేయలేదు మరి. వచ్చాడు ఒక పొజిషన్ కి P9 P8 కూడా వచ్చాడు కానీ ఫస్ట్ టైం చేయలేకపోయాడు, ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇట్స్ ఓకే, మరి ఏం చేయలేం. ఇంకా జాక్ డూహన్ ఇస్ P15. నెక్స్ట్ ఫెర్నాండో అలోన్సో. ఈయన విన్ అయితే చూడాలని చూస్తున్నాను నేనైతే. అసలు ఎప్పుడు ఆ గ్రేట్నెస్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో వెనక్కి నాకు అర్థం కావట్లేదు. కానీ ఆస్టన్ మార్టిన్ నుంచి మరి వేరే టీంకి వస్తారో లేదో తెలియదు కానీ ఆ గ్రేటెస్ట్ ఒక టాప్ పొజిషన్ లో ఉన్న ఒక, అంటే ఏజ్ ఉంది, ఏజ్ ఫ్యాక్టర్ ఉంది కానీ ఆ రేంజ్ లో ఉన్న ఆయన మళ్ళీ ఇప్పుడు ఇలా P16 ఉన్న వాళ్ళు చూడడానికి అవ్వట్లేదు. ఒక ఆ గుండెలో ఒక ఏమంటారు కోరిక ఉంటది అనమాట. ఫెర్నాండో టాప్ లో ఉంటే పోడియం, ఈ ఏజ్ లో ఉంటూ పోడియం తీసుకుంటే ఎలా ఉంటది అని ఒక థాట్ మాత్రం ఎప్పుడు ఉంటది. కానీ
క్వాలిఫైయింగ్ టూ లోనో వన్ లోనో అనుకుంటా. నడుపుతున్నా చేతిలోకి వచ్చింది స్టీరింగ్ వీల్. నేను షాక్ అయినా. ఏంటి ఆడైనా వచ్చి గుద్దేస్తే ప్రాబ్లం ఏంటి, లేకపోతే తీసుకెళ్లి బ్యారియర్ లో పెట్టేస్తే ప్రాబ్లం ఏంటి, మొత్తం పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది అనుకున్నాం కానీ ఓకే కార్నర్ లో అయింది. ప్లస్ కొంచెం కార్నర్ కి ఇంకొంచెం బ్యారియర్స్ చాలా డిస్టెన్స్ ఉండడం వల్ల అంతా పెట్టేశాడు అనుకో, అది వేరే విషయం. కానీ ఇంకా స్టీరింగ్ వీల్ చేతిలోకి వచ్చేసాక నాకు ఒక రేంజ్ లో నవ్వు వచ్చింది. అది మాత్రం చాలా కామెడీగా ఉంది. కానీ జరిగింది ఇంకా మరి. ఫెర్నాండో అలోన్సో P16 ఇంకా ఎక్కువ ఓవర్టేక్స్ ఏం జరగలేదు, ఎందుకంటే ఆయన ఓవర్టేక్ చేసుకుని చాలా మంది వెళ్ళిపోయారు. కానీ ఫెర్నాండో అలోన్సో ఓవర్టేక్ చేస్తున్నట్టు ఎవరిని చూపించలేదు. చేయలేదేమో మరి, కానీ లాస్ట్ కి 16th పొజిషన్ లో ఉన్నారు మరి ఇక్కడ. ఆయన ఇంకా ఏదో హాలిడేలో ఉన్నారో ఏంటో తెలియట్లేదు కానీ ఓకే వెళ్తున్నారు అలాగా. లియం లాసన్ ఈ అన్న అసలు ఏం చేశాడో తెలియదు, కానీ ఒక పక్క ఓవర్టేకింగ్ జరుగుతున్నాయో లేదో తెలియదు, చేస్తున్నాడు కనిపిస్తుంది, ఓవర్టేక్స్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ పొజిషన్ లో పెద్ద డిస్టెన్స్ చేంజ్ అంటే అనిపించట్లేదు, ఎందుకంటే మాక్సిమం మూవ్ అయితే P20 నుంచి P16 వరకు వెళ్తున్నావు నువ్వు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నావు. లేదా ముందుకు వెళ్తున్నావు, ఓకే P11 కూడా వరకు వెళ్ళావు అనుకుంటా, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నావు. ఎవడో ఒకరిని గుద్దుతున్నావు మధ్యలో. ఆహా, ఒక పక్క ఆఫ్ లిమిట్స్ వెళ్ళిపోతున్నాడు, ఒక పక్క గుద్దేస్తున్నాడు, ఆహా, ఇంకో పక్క స్లోగా వెళ్తున్నాడు. మళ్ళీ ఏమనంటే రెడ్ బుల్కి వచ్చేసరికి ఐఎమ్ హియర్ టు విన్ రేసెస్ నాట్ టు మేక్ ఫ్రెండ్స్. నువ్వు ముందు P10 దాటి ముందుకు రారా, నువ్వు రేసెస్ తర్వాత విన్ అవుతావు కానీ ఇచ్చిన ఛాన్స్ పోగొట్టేస్తున్నావు రెడ్ బుల్ అని. ఆ తర్వాత ఇప్పుడు రేసింగ్ బుల్స్కి వచ్చావు, బెటర్ గా ఏమైనా పర్ఫార్మెన్స్ ఉందంటే లేదా హజ్జర్ గాడే చేస్తున్నాడు ఇంకా. మరి ఏం చేస్తావు నువ్వు నాకు తెలియదు. లాన్స్ స్ట్రోల్ P20లో ఉండేవాడు, ఇప్పుడు P18కి వచ్చాడు. అసలు లాస్ట్ రేస్ లో P20 అన్నట్టే మొత్తం కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, P20 స్టార్ట్ అయ్యి P20 ఎండ్ చేస్తాం. ఇప్పుడు P19 స్టార్ట్ చేసి P18కి వచ్చావు. సో ఓకే, అందరిది ఒక లీగ్ అయితే నీది మాత్రం ఇంకో లీగ్. ఎక్కడ ఎవరికి ఏం జరగనివ్వవు, నీకు ఏం అవ్వనివ్వవు. ఒక బ్రెజిల్లో అయిందంట, అది వేరే విషయం. వెళ్తావు ఓకే, బాగానే ఉంది P18 వితౌట్ ఎనీ డ్యామేజ్, రియలీ గ్రేట్. కానీ ఇంకా పుష్ చేయాలి, లేదంటే వదిలేసి వెళ్ళిపో. ఎవడో ఒకడు వస్తాడు, వాడికి ఇంకా మంచి ఛాన్స్ ఉంటుంది. కంపెనీ ముందుకు వెళ్తుంది. మరి మీ డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు వెళ్తున్నావు నాకు తెలియట్లేదు, కానీ ఇంకా లేదు, చూసుకో ఇంట్రోస్పెక్ట్ అయితే చేయడం స్టార్ట్ చేయండి. గ్యాబ్రియల్ బోర్టోలేటో అయితే లాన్స్ స్ట్రోల్ ఉంటాడు, లేదంటే గ్యాబ్రియల్ బోర్టోలేటో ఉంటాడు లాస్ట్ లో. వీళ్ళిద్దరికే ఉన్నట్టే ఉంటది, ఎందుకంటే కిక్ సోబర్ పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి ఈ వెనకాల ఉంటుంది. దట్స్ వన్ థింగ్. ఆస్టన్ మార్టిన్ కార్ పర్ఫామ్ చేయట్లేదో లేదా డ్రైవర్స్ పర్ఫామ్ చేయట్లేదో తెలియట్లేదు, కానీ వాళ్ళైతే ఎప్పుడు వెనకాల ఉన్నట్టు కనిపిస్తున్నారు. సో బేసిక్లీ గ్యాబ్రియల్ స్ట్రోల్ సేమ్ పొజిషన్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడడం కూడా అవ్వట్లేదు. కార్లోస్ సైన్స్ అసలు అన్న మామూలు అగ్రెసివ్ కాదు అసలు, చాలా వీర సింహారెడ్డి లాగా వేరే అగ్రెసివ్. ఇంకా ఒక పక్క హామిల్టన్ కి ప్లేస్ ఇవ్వకుండా ట్రాక్స్ ఆఫ్ లిమిట్ వెళ్ళిపోతున్నావు. ఇంకో పక్క పిక్ చేసిన తర్వాత యూకీ సునోడాతో ఒక పక్క ఫైట్ వీల్ టు వీల్ వెళ్తున్నావు. గుద్దేసుకోవటాలు, ఓవర్టేక్స్ చాలా మామూలుగా లేదు, కంటిన్యూస్ గా ఏదో ఫైట్ లోనే ఉంటున్నాడు. అలెక్స్ ఆల్బన్, మహాత్మా గాంధీ అయితే, కార్లోస్ సైన్స్ మాత్రం ఆ ఆయన పేరు గుర్తు రావట్లేదు ఏంటి, బోస్, ఇండియన్ ఆర్మీ హెడ్ ఆ టైంకి. ఆయనలాగా ఇంకా మామూలు అగ్రెసివ్ కాదన్నట్టు ఒక్కొక్కరిని గుద్దేసుకుంటున్నా, ఒక్కొక్కరిని ఓవర్టేక్స్ ఆర్ గుడ్, నిజం చెప్పాలంటే ఓవర్టేక్స్ ఆర్ వెరీ గుడ్. కానీ వస్తున్నాం, యూకీ గారికి తగులుతుంది, వీల్ టు వీల్ అవుతుంది. అక్కడ వాడు వాడు ప్రూవ్ చేసుకోవాలని వాడు ఆగట్లేదు, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నువ్వు ఆగట్లేదు. లాస్ట్ కి ఏమైంది, కొలైడ్ అయ్యాడు, నీ కార్ డ్యామేజ్ అయింది, ఇంకా నువ్వు వెనక్కి వచ్చేసావు. ఎందుకంటే మీ ఇద్దరు కొలైడ్ అయినప్పుడు పడిన డెబ్రీస్ వల్ల రేసే ఆగింది, సేఫ్టీ కార్ వచ్చేసింది. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సేఫ్టీ కార్ రావడానికి కార్లోస్ సైన్స్. కార్లోస్ సైన్స్ అగ్రెసివ్ గా ఉన్నాడు, ఇట్స్ గుడ్. కానీ ఆ అగ్రెసివ్ గా ఉండటం వల్ల కొన్ని జరిగాయి, ఆ జరగటం వల్ల సేఫ్టీ కార్ కూడా వచ్చింది. ఓకే ఫైన్, తీసుకొచ్చావు. ఆ తర్వాత ఏమైనా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నావు అంటే లేదు, ఇంకా అగ్రెసివ్ గా వెళ్తున్నావు, వీల్ టు వీల్ గుద్దేస్తావు, బాడీ డ్యామేజ్ అయింది, రేస్ మొత్తం పోయింది. సో బేసిక్లీ నీకున్న ఆడియన్స్, నీకున్న ఫ్యాన్స్ నీ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను. కానీ ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయాలి.
అగ్రె బీన్ అగ్రెసివ్ ఇస్ గుడ్, కానీ అగ్రెసివ్ గా ఉంటూ ఒక పక్క చాలా సేఫ్ గా కూడా ఉండాలి. ఎందుకంటే మ్యాక్స్ ఉన్నాడు, అగ్రెసివ్ గా డ్రైవ్ చేస్తాడు, అన్నీ ఉంటాయి, కానీ ఇంకో పక్క సేఫ్ గా ఉంటాడు. సో నువ్వు కూడా కొంచెం సేమ్ డిట్టో అదే పర్ఫామ్ చేస్తే చాలు. ఇంకా నిన్ను కొట్టేవాడు ఎవడు ఉండొచ్చేమో, కానీ బెటర్ గా పర్ఫామ్ చేస్తాడు. ఎందుకంటే విలియమ్స్ కి రేసెస్ విన్ అవ్వాలంటే అలెక్స్ ఒకటే పర్ఫామ్ చేస్తే సరిపోదు, నువ్వు కూడా పర్ఫామ్ చేయాలి. స్టార్టింగ్ లో నీ రేస్ లేదు, తర్వాత నువ్వు బెటర్ పొజిషన్ రాలేదు, అలెక్సే ముందున్నాడు. ఇప్పుడు చూస్తే కూడా అలెక్సే ముందున్నాడు, ఎందుకంటే నీకు ఆ ఛాన్స్ ఉంది. నువ్వు P10 కన్నా లోపల ఉన్నావు, P6 P5 ఎంత ఎక్కడో, P10 కన్నా టాప్ లో స్టార్ట్ చేస్తున్నాను. సో అలాంటప్పుడు నువ్వు పొజిషన్స్ లాస్ అవ్వకూడదు, కానీ లాస్ అయ్యి ఇప్పుడు డి నాట్ కంప్లీట్ ద రేస్. సో ఇది మాత్రం ఇంట్రోస్పెక్ట్ చేసుకొని ఈ హ్యాస్ టు పర్ఫామ్ వెల్, లేకపోతే కష్టం కార్లస్. సో అసలు నాకు తెలిసి చాలా పాయింట్స్ మిస్ అయ్యాను నేను, అయ్యే ఉంటాను. ఎందుకంటే ఎక్కడైనా కంటిన్యూస్ గా ఫాలో అవుదామంటే ఓకే, జరుగుతున్న ఓవర్టేక్స్ బాగానే జరుగుతున్నాయి, లెట్స్ యునో ఎంతో కొంత గుర్తుంటుంది. సేఫ్టీ కార్ వచ్చింది, ఓకే ఫైన్, సేఫ్టీ కార్ వచ్చింది. ఇంకో పక్క టేబుల్లో చూద్దామంటే టేబుల్ కనిపించట్లేదు, టేబుల్ వచ్చాక టైం కనిపించట్లేదు. ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఏమైందంటే రసల్ గారు సాఫ్ట్ టైర్స్ లో ఉన్నాడు, వాడు అంటున్నాడు నాకేంటి సాఫ్ట్ టైర్స్ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ నేను ఇంత లాగాలంటే కష్టం కదా అని. ఒక వన్ మూమెంట్ లో రసల్ తీసుకొచ్చి P20కి వచ్చాడు. నేనేమనుకున్నాను, ఏంటి రసల్ వచ్చేసాడు పాపం P2 లో ఉన్నాడు, P20కి వచ్చాడే, చాలా రాంగ్ గా జరిగింది, పాపం చాలా బాధ వేసింది, ఏంటి ఇలా అయిపోయింది అని. చూస్తే ముందున్నాడు, ఇదేంట్రా ఎవరున్నారు ముందు అనుకున్నాను నేను. సరే ఏమైనా రిప్లై పెడుతున్నాడేమో అనుకుంటే కాదు, లైవే. ఒక పక్క లైవ్ ఉంటుంది, ఇంకో పక్క ఎక్కడో P2 ఉన్నాడు, P20కి చూపించేస్తున్నావు నువ్వు టైమర్ లో. ఒక ఇన్ని జరుగుతుండగా ఇంత కన్ఫ్యూషన్ లో నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తున్నాను. కానీ ఓకే, దిస్ వీడియో క్యాన్ బి మచ్ బెటర్, బట్ నాకు గుర్తున్నంత వరకు నేనైతే చెప్పడానికి ట్రై చేశాను. కానీ F1 వాళ్ళు కూడా కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే మెనీ పీపుల్ ఆర్ పేయింగ్ యూ మనీ, సో యూ హ్యావ్ టు డెలివర్ విత్ ద టైమర్, ఎవ్రీథింగ్ చాలా చూసుకోవాలి. సో అలాంటప్పుడు ఇంకా బెటర్ గా F1 టీవీ కానీ F1 కానీ చూసుకోవాలి. నేనంటే ఫ్యాన్ కోడ్ లో చూస్తున్నాను, అది వేరే విషయం, కానీ వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే బెస్ట్ మోటార్ స్పోర్ట్, అండ్ దెన్ నువ్వు ఆడియన్స్ కి ఇస్తుంది ఇలాంటి సర్వీస్ అంటే వాళ్ళకే బాధ వస్తుంది, ఏంటి ఏం చూస్తున్నావు. సో హోప్ యూ డూ బెటర్. నెక్స్ట్ రేస్ ఇంకా కొంచెం ఎలాంటి యాక్షన్ తోనే ఉండి మంచి ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. సో లెట్స్ వెయిట్, ఇట్స్ ట్రిపుల్ హెడర్ రేస్. సో 2 రేస్ ఆల్రెడీ అయిపోయి, ఇప్పుడు థర్డ్ రేస్ వస్తుంది మన నెక్స్ట్ వీక్ కి. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. బట్ సూపర్ యాక్షన్, చాలా బాగా యాక్షన్ జరిగింది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అది ఫాలో అవ్వటానికే చాలా ట్రై చేశాను, బట్ ఇట్ వాస్ వెరీ గుడ్, రియలీ గ్రేట్. సో గైస్ బాయ్, ట్రై చేశాను చెప్పడానికి, అన్ని గుర్తుంచుకొని. గుర్తుంచుకోవడం అంటే ఏం ఉండదు, ఎంజాయ్ చేస్తాను రేసు, నాకు గుర్తు వచ్చింది మాట్లాడతాను నేను, అలాగే మాట్లాడాను. సో ఏమైనా తప్పులు ఉంటే మేబీ ఆ తప్పులు కంటిన్యూ అవ్వకుండా ఉండడానికి చూసుకుంటాను. సో దట్స్ ద రివ్యూ. గ్రేట్, సీ యూ, బై.